అయ్యగారు, చిన్న సందేహం అయ్యగారు. ఏమిటి? మరేం లేదు అయ్యగారు. గురువు గొప్పోడా, దేవుడు గొప్పోడా? నీకు ఆ సందేహం ఇప్పుడు ఎందుకు వచ్చింది? రాకూడదా అయ్యగారు? రావచ్చు. అయితే చెప్పండి అయ్యగారు, గురువు గొప్పోడా, దేవుడు గొప్పోడా? గురువే గొప్పవాడు. అవునవును, గురువే గొప్పవాడు. గురువు దైవం అన్నారు కానీ దైవం గురువు అనలేదుగా. అయ్యగారు, నాకు తెలియక అడుగుతాను, ఈ కులం పట్టింపులు దేవుళ్ళకు కూడా ఉన్నాయంటారా? లేవు. మరి దేవుళ్ళకే లేని కులం పట్టింపులు మీకెందుకు అయ్యారు? మన్నిచ్చండి అయ్యారు. ఏకలవిడి వెళ్ళిపోతుంటే మీరుండమని ఒక్క మాట కూడా అనకపోయేసరికి అనుమానం వచ్చి అడిగాను. నువ్వు అడిగిన ప్రతి మాట నా మనసు నన్ను అడుగుతూనే ఉంది. అలా కూడా అడుగుతుంది అయ్యారు. ఎందుకు అడగదు? మనిషి చేసే తప్పులను ఎత్తి చూపటమే మనసు పని. చెక్కు చెదరిన ఏకలవ్యా, ఎక్కడికి నీ పయనము? ఈర్ష్యదారికి అడ్డు నిలిచెను, ఇప్పుడేమిటి మార్గము? ఇప్పుడేమిటి మార్గము? 1, 2, 3, 4, 5. బావ ఊరొదిలే 5 రోజులేనా? 5 నెలలైనట్టుంది. అందులో ఆశ్చర్యమేమున్నది బిడ్డ? పడుగు పేకల వలె కలిసిపోయిన 2 మనసులు విడివిడిగా ఉండవలసి వచ్చినచో క్షణమే ఒక యుగము. ఆ దురంత బలవంత బలవంతమైనచో అల్లుడు ఏ క్షణమైనా నీ చెంత వాలవచ్చు. అది ఈ క్షణమే కావచ్చు. చాలే ఊరుకో. బావ నువ్వు అనుకున్నంత బలహీనుడేం కాదు. అనుకున్నది సాధించే వరకు తిరిగిరాడు. నేను గుడికెళ్ళి వస్తాను. ఈలోగా కావేరి వస్తూ ఉండమని చెప్పు. బావా, బావా, హస్తినాపురం వెళ్ళేదా? వెళ్ళాను. మరి వేటగురు దర్శనం కాలేదా? అయింది. అయితే నీకు విద్య నేర్పనన్నాడా? అనలేదు. అసూయాపరులైన ఆ రాకుమారుల మధ్య నివ్వలేక నేనే వచ్చేసాను. రాకుమారుల మధ్య ఎవడలేకొచ్చేసావా? ఆ మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది బావా? బాణ విద్యలో ఎంతటి మొనగాడినైనా తొడతట్టి పడగొట్టగల వీరుడి వైపు తిరిగి వస్తావని కలలు కన్నాను. ఆ మంచి రోజు కోసం ఎన్నాళ్ళైనా ఎదురు చూసేందుకు సిద్ధపడ్డాను. ఇంత వాడివి అంత వాడివై తిరిగి వచ్చిన రోజున ఊరంతా నీకు బ్రహ్మరథం పడుతుంటే చూసి పొంగిపోవాలనుకున్నాను. నా ఆశలన్నీ మట్టి పాలు చేసావు. నన్ను నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేసావు. పట్టుదల పోస్టు లేని మగాడిని మూతల మీసేందుకు మళ్ళీ ఆ కత్తెందుకు? అమ్మా, నోర్ముయ్. నీలాంటి చపల చిత్తులు జీవితంలో ఏది సాధించలేరు. మీ నాన్నగారి ఆశయాలకు విరుద్ధంగా, నా ఆలోచనలకు భిన్నంగా నువ్విలా తిరిగి రావడం కంటే ఆ హస్తినాపురంలోనే చచ్చుంటే ఎంతో సంతోషించేదాన్ని. అమ్మా, ఆ పేరుతో పిలిచే అర్హత నీకు లేదు. నిజానికి నా దేవుడు నాకు దూరమైన నాడే ఈ లోకంతో నాకు అవసరం తీరిపోయింది. కానీ నిన్ను పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిగా తీర్చిదిద్దే బాధ్యత వారు నాకు అప్పగించబట్టి ఆ రోజు వారిని అనుసరించలేకపోయాను. ఆ పని ఇప్పుడు చేస్తాను. అమ్మా, ఆగు. పవిత్రమైన ఈ ఆవరణంలో నీ పాదం మోపడానికి వీల్లేదు. అమ్మా, కాలు కదిపావంటే నా మీద కొట్టు. స్వామి, నేను ఓడిపోయాను. మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను మీలో చేర్చుకోండి స్వామి, చేర్చుకోండి. అమ్మా,
ఏమైందన్నయ్య? వచ్చిన వాణ్ణి వచ్చినట్టే ఇంటికెడితే ఏం జరుగుతుందో కళ్ళ ముందు మెదిలింది. అమ్మకిచ్చిన మాట వమ్ము చేస్తే ఆ తల్లి కొడుకుని అనిపించుకోను. అంటే ఏం చేయాలని ఉద్దేశం? ఏం చేస్తే అమ్మ ఆశలకు నాన్న ఆశయాలకు న్యాయం జరుగుతుందో అది చేస్తాను. అరచేతిని అడ్డు పెట్టి అరుణోదయాన్ని ఆపడం సాధ్యం కాదని అర్జునునికి నిరూపిస్తాను. అదేలా సాధ్యం? చిన్న పట్టుదల పరంజ్యోతి వంటిది. అదే నా గమ్యానికి మార్గం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వచ్చే వైశాఖ పున్నమిలోగా అనుకున్నది సాధించి అజయుణ్ణి తిరిగి వస్తాను. లేదా ఆ రోజుతో నా కథ అంతమైనట్టే. గురవే నమః గురవే నమః గురవే నమః గురవే నమః గురవే నమః గురవే నమః గురవే నమః. పరమేశ్వర, ఏమిటి అకాల ఆగమనం? ఏకలవ్యుని తపోఘోష సర్వలోకాలకు వ్యాపించినది. మీకు వినిపించడం లేదా? మహాదేవా, అతను జపిస్తున్నది గురునామం. కాని అర్థిస్తున్నది నీ అనుగ్రహం. ఆలస్యం చేస్తే అతని కఠోర దీక్ష అకాల ప్రళయాన్నే సృష్టించవచ్చు. అంతవరకు రాకుండా చూడమని చెప్పడానికే వచ్చాను. వెళ్ళి ఆ చిరంజీవి అభీష్టం నెరవేర్చు. గురవే నమః గురవే నమః గురవే నమః గురవే. ఏకలవ్య, నీ దీక్ష ఫలించినది, నీ ఆశయం సిద్ధించినది. ఆ దివ్యాస్త్రములను అందుకుని నీ కోదండ పాండితిని పరీక్షించు. ధన్యుని గురుదేవా, ధన్యుని. అది ఆగ్నేయాస్త్రం. ప్రయోగించి ఫలితం తెలుసుకో. అయ్యో మంటలు మంటలు! అయ్యో కావాలండి బాబు! మంటలు మంటలు మంటలు! కావాలండి కావాలండి కావాలండి! ఆందోళన పడకు. మరో బాణం అందుకుని వరుణదేవుని స్మరించి ప్రయోగించు. బాణ కృష్ణుంది, మంటలు ఆరిపోయినాయి. బాబు, నీవెవరో దేవుళ్ళ ఉన్నావు బాబు. నీకు చెత్తకోటి వందనాలు బాబు. మళ్ళీ జన్మలో చుట్టుపక్కల చెట్టెక్కను బాబు. నేను వెళ్తాను బాబు, నేను వెళ్తాను. ఏకలవ్య, ఆ ఆర్తనాదం విన్నావుగా? అది కొండ చిలువ వాతబడబోతున్న పక్షి ఆర్తనాదం. శబ్దవేది ప్రయోగించి దాన్ని రక్షించు. ఏకలవ్య, నీవు పెట్టిన గడువు ఈనాటితో తీరిపోయింది. సూర్యాస్తమయంలోగా నీవు కంటపడకపోతే నిజం తెలియని నీ తల్లి అగ్నికి ఆహుతైపోతుంది. వెళ్ళి రక్షించు. వదలండి, నన్ను వదలండి. నేను ఓడిపోయాను. కన్నా పెట్టిన గడువు నేటితో తీరిపోయింది. నా బిడ్డ బ్రతుకుంటే ఈ పాటికి నా కళ్ళ ముందు ఉండేవాడు. తండ్రి ఆశయం సాధించడం కోసం బిడ్డ ఆహుతైపోయాక తల్లి బ్రతుకుండడంలో అర్థం లేదు. నన్ను వదలండి, వదలండి. జరగరాని ఘోరం జరిగిపోయాక బావ తిరిగి వచ్చి గౌరీ అమ్మ ఎక్కడ అంటే నేనేం సమాధానం చెప్పేది అత్తయ్య? బూడి చేసామని చెప్పేసరి దేవుడు అనుగ్రహించి వాడు ప్రయోజకుడై క్షేమంగా తిరిగి రావాలే గాని ఆ సంబరంలో నా బూడిద కూడా పాలు పంచుకుంటుంది. వదలండి, వదలండి. అత్తయ్య, మీకే చెప్పేది. నేను ప్రతినిత్యం ఆరాధించే ఆ పరమేశ్వరుని మీద
నాయన అమ్మా నేనెంత అదృష్టవంతురాలురా. గౌరీ బావా